వీడి మీద ఎలాగైనా కసి తీర్చుకోవాలరా అని ఎప్పుడు అనిపిస్తుంది? మనకు పెళ్లి చేసిన పంతులు కనిపించినప్పుడు. ఇప్పుడు నేనే వచ్చా. పసివాడి గొంతుకు వస్తావా, పోతావు, నా ఉసురు తగిలి పోతావు. రాముని నువ్వే రా అనడానికి దొంగ సచ్చినోడని సాగాని నిన్ను ఎత్తుకుపోని నిన్ను కాలి చేతులు ఎరిగిపోని. సీత, వాడు మన కొడుకు నాగ చైతన్యలాగా లేడు? మన కొడుకు ఎన్ని రోజుల తర్వాత వచ్చాడు. సేమ్ జుట్టు, సేమ్ చేతులు, సేమ్ నడుము. చాలా రోజులు అయిపోయింది పని చూపించాలని. ఇవి రెండు మోసుకొని అక్కడి వరకు తీసుకెళ్ళిపో. ఇది తీసుకెళ్లి కష్టపడి 2 సంచులు చేసుకొని తీసుకొని రాపో. నెక్స్ట్. హాయ్ అన్నయ్య. సీత, ఇప్పుడు సమంత, నాన్న మీ కాబోయేవాడు ఒక పని చేస్తున్నాడు, ఇద్దరు కలిసి పని చేసుకుంటే దా నీకు వేరే పని ఇస్తుందా? నెక్స్ట్. మా ఫ్యామిలీ. అభిషిక్త్. నానా పటాషోకి ఇద్దరం కలిసి వెళ్దామని వాడు నన్ను తీసుకపోకుండా వాడు ఒక్కడే వెళ్ళినప్పుడు నా కొడుకు నచ్చింది వాడికి. నువ్వు అలా రాకూడదు నానా, మీ నాన్న ఉన్నాడు, నేను మోసుకొస్తాను. సేమ్ కాళ్ళు, సేమ్ చెప్పులు, సేమ్ పట్టుకొని అక్కడున్న అన్ని వడ్లన్నీ కోస్తూ ఉంటున్నా. ఎల్లు అమ్మ, మన పిల్లలందరూ ఎంత బాగా పని చేసుకున్నారు. చేసుకోండి చేసుకోండి. నెక్స్ట్ ఆన్సర్. హాయ్, దిస్ ఇస్ ఆష్తా. నీ కష్టం 4వ కూతురు. నేను కష్టపడి తెచ్చిన జీతం అంతా నా మొగుడు గుంజేసుకుంటే చాలా కాలిపోద్ది. ఎవడు ఎవడు నా కూతుర్ని ఎంత కష్టపెడుతుంది? ఎవడా కొడుకు? నువ్వు ఉన్నవని వాడు ఇక్కడ దగ్గర రాలేదు. ఇలా రా నువ్వు. సేమ్ ముఖం, సేమ్ జుట్టు, సేమ్ ముక్కు, సేమ్ నోరు, సేమ్ పళ్ళు, సేమ్ గోర్లు, సేమ్. దానన్నా నాన్న, దీనిలో రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు తీసుకుంటా ఉండు, ఓకేనా? హాయ్ అన్న, నా పేరు అఖిల్ అన్న. అఖిల్, 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 నిన్ను చూసి 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 నన్ను మా నాన్న. రే వచ్చే పెద్ద పెద్ద నచ్చింది. అందరు రండి, అందరు రండి. ఏమండి, పెద్ద కొడుకు పెద్ద పని చెప్పాలి. దీంట్లో నీళ్లు మోసి మోపిద్దాము. ఇగో నాన్న పట్టుకో, ఇక్కడ కింద దిగు, అటు ఇటు తిరుగుతూ ఉండు. నా పేరు సుమన్. సేమ్ జుట్టు, సేమ్ ఎన్ని రోజులైంది. సమాధానం చెప్పు. ఏదైనా ఫంక్షన్ కి వెళ్తున్నప్పుడు అన్న మంచి హీరో లాంటి కటింగ్ చేయన్న అంటే కటింగ్ షాప్ వాడు మొత్తం డిప్ప కటింగ్ చేసినప్పుడు అన్ని ఎట్లయినా వేసేయాలనిపిస్తుంది. నా ఈ కొడుకుకి మంచి పని చెప్పాలిదా. ఇప్పుడే వచ్చినోడు ఏం చేస్తా, ఇటుకలు నువ్వు 4 ఇటుకలతో అక్కడ బిల్డింగ్ కట్టాలి, బిల్డింగ్ కట్టు. నా పేరు నాగ చైతన్య.
మా ఫ్రెండ్ చీటీలు తెచ్చి నాపై చల్లితే నేను తీసి ఇన్విజిలేటర్ వచ్చి నాకు పట్టుకుంటే నాన్నపై మనోడు తెలుగు బాగా మాట్లాడతాడు. నీకేం పని చెప్ప, కూర్చోనన్న వీటితో మళ్ళీ కట్టు. ఓ ఏమంటే మన కొడుకు ఇల్లు కట్టాడు, మళ్ళీ కట్టు. నాన్న అప్పుడప్పుడు దానికి సుస్సు వస్తుంది, పోయించు సరేనా? దానికి వచ్చినప్పుడు రా, నీకు వచ్చినప్పుడు అది పోయేదు. చాలా సంతోషంగా ఉంది, అవును. వాళ్ళందరికి ఆకలిస్తుంది, కొంచెం బువ్వ పెడదాం. మమ్మీకేమో అయిందిరా? అయ్యో అప్పటి నుంచి అందరినీ లెగరా అది పడుకోపోయింది. చెప్పకుండా సో పంచపటాకులు సెకండ్ టాపిక్. ముందు నువ్వు వెళ్ళు అని ఎలాంటి సందర్భాల్లో అంటావు? నా పేరు శివ. మీ అమ్మకి ఆటో నడిపించాలి అలవాటైంది. మమ్మీని అంత కష్టం చేపిస్తున్నావు డాడీ. అసలు కొడుకు వీడు. నా కొడుకు కాదా అయితే? నా కొడుకు కాదా? చెప్పమ్మా. కాలేజ్ నా సెమినార్ టైంలో నువ్వు మెందలరా అని చెప్పేసి దోస్తుగాలు ఇట్లా వీడికి మలయాళం కూడా వచ్చేసింది. నువ్వేం పని చేయాలంటే చేపలు పడుతుండు నాన్న ఇలాగా. చేపలు బాగా పట్టు, చేపలు కూర వండుకొని తినాలి ఈరోజు ఫ్యామిలీ అంతా. చెప్పమ్మా. హాయ్, నా పేరు పరమేశ్వరి. క్లాస్ లోకి సార్ ఉన్నప్పుడు నువ్వు ముందెళ్ళు అని చెప్పాను. తల్లి మన ఇంటి పని మంచి కూతురు పద్మ. నా కూతురు నాకు. నెక్స్ట్ బంకొట్టి ప్రిన్సిపల్ సార్ కి దొరికిపోయినప్పుడు ఆఫీస్ రూమ్ కి రమ్మంటే నువ్వు ముందెళ్ళి అని గొడవ పడతాం. అనిత, మా ఇద్దరిని చూస్తే నీకేమన్నా అనిపిస్తుందా? డాడీ, మమ్మీ, అమ్మమ్మ, తాతయ్య. రానన్నా. అమ్మా నా మనవరాలు. అమ్మమ్మ, నా మనవరాలకి అన్నీ నా పోలికలే. నీకు మాత్రం నేను పని చెప్పను, దర్జాగా కూర్చోబెడతా. అక్కడిక్కడ కూడా కాదు, బుట్టలో. దాన్ని అన్న నువ్వు మా కంటి ముందే ఆడుకుంటూ ఉండాలి. అఖిల్, దాన్ని బిడ్డను కూర్చోబెట్టుదా? నాన్న అన్నా నోరారా నాన్న కూర్చోబెట్టు అఖిల్. గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మెరిసే కూచిపూడి. చిందాడి చిందాడి ఆడిందంటే చిన్నాడి, మమ్మీ చూపుల్లో చూడు. నెక్స్ట్. ఇద్దరు ఫ్రెండ్స్ దొంగతనానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో కుక్క ఉన్నప్పుడు నువ్వు ముందు వెళ్ళా. కుక్క, రెండు కుక్కలే. నాగ చైతన్య, నువ్వెలా కరెక్ట్ అయ్యావు నాయనా? నెక్స్ట్. మై నేమ్ ఇస్ వాణి. వాణి, చెప్పమ్మా. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు ముందెళ్ళు అని అంటారు. ఆరాటం చూడు, అన్ని నీ పొలికలే. చదువుల తల్లి
అందుకే దీనికి చాలా కష్టమైన పని చెప్దాము. చైతన్యు ఇవన్నీ ఉన్నాయో లెక్క పెట్టు. నేను కూర్చోబెడతా. ఇక్కడ కూర్చోనన్నా ఎన్నున్నాయో లెక్క పెట్టు. స్కూల్లో మా తమ్ముడికి నాకు ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చినప్పుడు సిగ్నేచర్ కోసం డాడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ముందెళ్ళు అని. నేను పెడతాను దా కూతురా, పాట ఏంటి? దీని మీద కూర్చో. దీనికి బాగా పెయిన్లు ఎక్కువైనాయి, అటు ఓయేసి పేర్లు దీదా. లే నిల్చో. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక్క తానుండి పెయిన్లు పీకించుకుంటుంటే నాకు అందరు బిడ్డలు. అఖిల్ నువ్వు ఈ పెయిన్లు కాదు, నువ్వు వాకింగ్ చేయి. నాకు ఆ చిన్న కూతుర్ని చూస్తే బాధ దూరంగా ఉంది. రానన్నా నువ్వు రా. ఇగో పెయిన్లు తీస్తుంది, ఇప్పుడు కూడా పెయిన్లు ఉన్నాయి. ఏం కాదు. ఇది కలిసి ఉందాం రా పోస్టర్. నెక్స్ట్ నాగేశ్వరరావు. నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా, ఓ అడుగులు నడకలు నేర్పిన నాన్నకి. ఒరే చింటూ బింటూ కింటూ టుంటూ, ఒరే డాలి పాలి గోలి. తాతయ్య వచ్చాడు. మా ఫ్యామిలీ అంతా వచ్చేసింది. అటు పక్కన నా కూతుర్లు, ఇటు పక్కన నా కొడుకు, ఇక్కడ మామయ్య. నాగేశ్వరరావు గారు. ఇంకా చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు, తెలుసుకోండి ఎవరో.